హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ కర్రీ. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న గుప్పెడు పల్లీల్ని వేసుకొని ఒక 4 ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, తగినంత కారాన్ని, తగినంత సాల్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మెత్తగా మిక్సీ పట్టేయండి. నేను 1/2 కేజీ దొండకాయల్ని తీసుకొని బాగా కడిగేశాను. ఇప్పుడు కొనలని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా దొండకాయలన్నిటిని కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టేసుకున్న మసాలా పేస్ట్ని దొండకాయలన్నిటిలోకి నింపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీదకి కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపేయండి. ఇప్పుడు 4 సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు చిటికెడు పసుపుని వేసి ముందుగా మనం మసాలా నింపుకున్న దొండకాయల్ని తాలింపులోకి వేసుకొని తాలింపు బాగా కలిసేలాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత క్యాప్ పెట్టేసుకొని మధ్యలో కలుపుతూ ఒక 5-10 నిమిషాల పాటు మధ్యలో కలుపుతూ దొండకాయలు 50% ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ను అందులో వేసేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని మసాలా అంతా కలిసేలాగా కలిపేయండి. క్యాప్ పెట్టేసి ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసి 1 నిమిషం పాటు ఉంచేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. మరిన్ని మంచి వీడియోలు మీ దాకా రావాలి అంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి.